కలల కంటే కుదరదు. కఠోర శ్రమతో ప్రయత్నిస్తే ఎప్పటికైనా గెలుపు నీదే. మెదడే శత్రువు. ఎందుకంటే మర్చిపోవాలనుకున్న విషయాలను మరవనివ్వదు. గుర్తుంచుకోవాల్సిన విషయాలను మర్చిపోయేలా చేస్తుంది. నిలకడలేని మనసుకు, నీతి తప్పిన మనిషికి సమాజంలో విలువ ఉండదు. మనిషికి నీతి ఉండాలి, మనసుకు నిలకడ ఉండాలి. లోపాలు లేని మనిషి ఉండడు, లోటు లేని జీవితం ఉండదు. వీలైతే మార్చుకోవాలి, లేదంటే అలవాటు చేసుకోవాలి. బంధాలు కొంతకాలమే ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఎవరిని అతిగా ఇష్టపడకండి. ఎందుకంటే మీ అనుకున్న వారు మీకు దూరంగా ఉంటే భరించలేరు. అది ప్రేమైనా, ఫ్రెండ్షిప్ అయినా. నువ్వంటే అభిమానం లేనివారు, నిన్ను తక్కువ చేసి చూసేవారు, నీకు విలువ ఇవ్వనివారు నీకు దూరం కావటం నీకు గొప్ప వరం. గౌరవం అనేది గుడాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని, అందాన్ని చూసి కాదు. చెప్పులెంత ఖరీదైనవైనా గుడి బయట వదిలేస్తారు. కొబ్బరికాయ ఖరీదైనది కాకపోయినా దేవుడి పాదాలకు సమర్పిస్తారు. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. డబ్బు, అందం ఎప్పటికీ అశాశ్వతమే. ఎవరు ఎంత చనువిచ్చినా నువ్వు నీ సరిహద్దుల్లోనే ఉండు. ఎందుకంటే కెరటాల తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం. తలదించుకున్న ప్రతివారు తగ్గినట్టు కాదు, తగ్గిన ప్రతివారు చేతగాని వారు కాదు. కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు. తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకండి. పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు. దూరం ఎక్కువగా ఉందని వెళ్ళటం ఆపొద్దు. దారి కష్టంగా ఉందని ప్రయత్నం మానొద్దు. చదువుకున్న డిగ్రీ ఒక కాగితం మాత్రమే. నిజమైన చదువు మీ ప్రవర్తనలో కనిపిస్తుంది. కోపం రావటం గొప్ప కాదు, ఆ కోపాన్ని భరించే వాళ్ళు మీ జీవితంలో ఉండటం గొప్ప. ఒకరికి భయపడి బ్రతకూడదు, ఒకరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, నిన్ను తక్కువ చేసిన వారి దగ్గర ఉండకూడదు. మరణాన్నైనా ఎదిరించు, కానీ విలువ ఇవ్వని చోట మాత్రం ఉండకూడదు. ఒక్కసారి మోసం చేసిన వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారని పొంగిపోయి గతంలా కలిసిపోవద్దు. వాళ్ళకి నీతో ఏ అవసరం పడిందో ఒకసారి ఆలోచించు. ఎందుకంటే మోసం చేయటం వాళ్ళకు కొత్త కాదు. ఊహించుకున్నంత అందంగా ఉండదు జీవితం. కోరుకున్న బంధాలు కన్నీళ్లు పెట్టిస్తాయి. ఉండిపోతాయి అనుకునే వాళ్ళే వదిలి వెళ్ళిపోతారు. ఇష్టమైన వాళ్ళని మర్చిపోలేక, ఉన్న బాధ్యతలను వదలలేక జ్ఞాపకాలకు, గమ్యానికి మధ్య నలిగిపోతారు. తాజ్మహల్ని ప్రపంచమంతా చూసింది, దానికి అర్హురాలైన ముంతాజ్ మాత్రం చూడనే లేదు. మనిషి ఉన్నప్పుడే ప్రేమించండి, దాన్ని వ్యక్తపరచండి. పోయాక బాధపడి వృధా. నవ్వులు వినిపించినంత తొందరగా బాధలు కనిపించవు. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. కదిలే కాలాన్ని బట్టి మనిషి మారతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారతాడు. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి. పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి. విన్నదే నిజం, చూసిందే వాస్తవం అని నమ్మే వాళ్లను మార్చటం దాదాపుగా అసాధ్యం. ప్రయత్నం వృధా, ఫలితం శూన్యం. మీరు ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళకు అనవసరం. వాళ్ళ అవసరాన్ని బట్టి మంచి వాళ్ళని చేస్తారు, అవసరం తీరాక చెడ్డవాళ్ళని చేస్తారు. ఈ రోజుల్లో అయితే నటించటమైనా రావాలి, లేదా మోసం చేయటమైనా రావాలి. నిజాయితీగా ఉంటే బ్రతకలేవు. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంగా అనుభవించు. ఎందుకంటే ఈరోజు ఆనందంగా అనుభవించిన క్షణాలే రేపటి మధుర జ్ఞాపకాలు. హై క్లాస్ వారికి చావంటే భయం, లో క్లాస్ వారికి బ్రతికంటే భయం, మిడిల్ క్లాస్ వారికి ఈ రెండూ భయమే. నిజంగా ప్రేమించే వారికి ఎప్పుడూ ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది. ప్రేమించిన వారు ఎక్కడ దూరం అవుతారో, ఎవరైనా దూరం చేస్తారేమోనని. ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకుంటే పెద్దగా బాధలుండవు. దొంగ ప్రేమల మధ్య ఉండటం కన్నా ఒంటరితనమే మేలు. స్నేహితుడికి కూడా మీ విజయ రహస్యం చెప్పకూడదు. ఎందుకంటే రేపు ఎవరు ఎలా మారతారో ఎవరూ చెప్పలేరు. విలువలేని మాటలకు
మౌనమే సరైన సమాధానం. విలువ ఇవ్వని మనిషికి దూరమే సరైన నిర్ణయం. ఆలోచన ఎప్పుడు ఉన్నతంగా, ఆచరణ ఎప్పుడు మార్గదర్శకంగా ఉండాలి. ఎంత దూరంలో ఉన్నారన్నది కాదు, మనసుకి ఎంత దగ్గరగా ఉన్నారన్నది ముఖ్యం. మీ జీవితాన్ని మించిన టీచర్ మరొకరు లేరు. బ్రతుకు పయనంలో అది నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. ప్రశాంతమైన మనసుతో ఉండేవారికి ఏ పనైనా అయోమయంగా అనిపించదు. కాలం, విధి నీపై చల్లిన అసూయ, ద్వేషం, సోమర్తనం లాంటి రంగులను ప్రశాంతత అనే నీటితో వీలైనంత తొందరగా తొలగించి జీవితాన్ని ఆనందపు రంగులమయం, విజయాల ఆశ్చర్యోద్ధం చేయాలి. ఆత్మవిశ్వాసం దెబ్బతింటే సామర్థ్యం పనిచేయదు. అందుకే ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. అందరూ మీ వాళ్ళే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మీలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటు. హాయిగా విశ్రాంతి తీసుకో. నీ కలల దారిలో నువ్వు చేసే ప్రయాణమే రేపు నిన్ను గమ్యానికి తీసుకెళ్తుంది. దేనికైనా సమయం పడుతుంది. ఆ సమయాన్ని ధైర్యంగా ఎదుర్కో. కలలు నిజమయ్యేలా జీవించు. విలువైన వాళ్ళు మీ జీవితంలో ఉండటం కాదు, మీ విలువ తెలిసిన వాళ్ళు మీ జీవితంలో ఉండాలి. మీ శక్తిని తక్కువగా అంచనా వేయకండి, ఎందుకంటే మీరు ఊహించిన దానికంటే గొప్పవారు. విశ్రాంతి తీసుకోండి. మీరు రేపు మరింత బలంగా మేల్కోవాలి. మనసు ఆనందంగా ఉన్నప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. జీవితం నేర్పిన పాఠాల కంటే నమ్మిన వారు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. కోపం, అలగటం, గొడవ ఎక్కడ ఉంటాయో అక్కడ నిజమైన ప్రేమ ఉంటుంది. కానీ కొంతమందికి ఇది అర్థం కాదు. తప్పు అనే పదం ఎప్పటికీ తప్పుగానే రాయాలి, తప్పుగానే చదవాలి. అలాగే అబద్ధాన్ని కప్పిపుచ్చే ప్రతి ప్రయత్నం కూడా అబద్ధమే. మంచితనం మరీ ఎక్కువైతే మీ వాళ్ళే మీకు శత్రువులు అవుతారు. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు. విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. ఎంత తీయగా ఉన్నా బూజు పట్టాక పండు, ఎంత బలంగా ఉన్నా తుప్పు పట్టాక ఇనుము, ఎంత అందంగా కనిపించినా చదులు పట్టాక చెక్క, ఎంత ఐశ్వర్యం ఉన్నా గర్వం పెరిగిన మనిషి నాశనం కావటానికి ఎంతో సమయం పట్టదు. అందుకే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణాన్ని అలవర్చుకోవాలి. ఉదయం బయటికి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది ధనమే జీవితమని. రాత్రి నిద్రపోయేటప్పుడు తెలుస్తుంది ప్రశాంతతలోనే జీవితం ఉందని. రోజులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి, కానీ మనుషుల మనసులే క్షణంలో మారిపోతూ ఉంటాయి. ఏ కాలంలో అయినా మనిషి బ్రతకాలంటే ఏం అవ్వదు అనే ధైర్యమైనా ఉండాలి, లేదా ఏమైనా అవ్వని అనే తెగింపైనా ఉండాలి. మీరు బాగుపడితే చూడాలి అనుకునేవారి కంటే మీరెక్కడ బాగుపడతారేమోనని బాధపడేవారు ఎక్కువ ఉన్నారు మీ చుట్టూ. ఉన్న వాటిని నిర్లక్ష్యం చేస్తూ లేని వాటి కోసం ఆరాటపడుతూ ఉన్నంతకాలం మనిషి సంతోషంగా బ్రతకలేడు. ఎక్కడైతే నలుగురు కూర్చొని ఐదో వారి గురించి తప్పుగా మాట్లాడతారో అక్కడి నుండి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ముగ్గురు కూడా మీ గురించి తప్పుగానే మాట్లాడతారు. ఎగిసిపడిన అల, మిగిసిపడిన తల, నిటారుగా పెరిగిన చెట్టు ఏనాటికైనా విరగక తప్పదు. అయిన వాళ్లతో చెప్పుకోలేని బాధలను కూడా చెప్పుకునేది స్నేహితులతోనే. సృష్టిలో అంత అద్భుతమైన బంధాన్ని చిన్నబోనివ్వకండి. ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా ఆనందం, ఈ రెండు ఉన్నవాళ్లే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది. ఈ రోజుల్లో జీవితాన్ని బాగు చేసుకోవాలన్నా పాడు చేసుకోవాలన్నా చేతిలో ఉన్న ఆయుధమే సెల్ ఫోన్. అందరూ అంటూ ఉంటారు డబ్బు కాదు ముఖ్యం, ప్రేమానుబంధాలు అని. కానీ ఆ ప్రేమానుబంధాలు కూడా నిలబడాలంటే డబ్బే కావాలి. డబ్బు లేకపోతే నీ సొంత వాళ్ళు కూడా నిన్ను లెక్క చేయరు. బాధ్యత అనేది వయసును బట్టి వచ్చేది కాదు, ఇంట్లో పరిస్థితిని బట్టి స్వీకరించేది. మనసును నొప్పించే మాటలను మహా అయితే మన్నించగలరేమో కానీ మర్చిపోగలరా?
జీవితంలో ఎన్ని కష్టాలున్నా ప్రతి ఉదయాన్ని ఇష్టంగా ప్రారంభించు. అన్ని కష్టాలు వాటంతట అవే పోతాయి. అందమైన రూపం కొన్నాళ్లే గుర్తుండొచ్చు, కానీ మంచి వ్యక్తిత్వం ఇతరుల మనసుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అబద్ధం ఒక్కసారి అందంగా ఉంటుంది, ప్రతిసారి అదే చెబుతుంటే నమ్మకం పోవటమే కాదు, మనిషికి విలువ లేకుండా పోతుంది. మనిషికున్న రెండు అద్భుతమైన వరాలు: తన మరణం ఎప్పుడు ఏ విధంగా సంభవిస్తుందో తెలియకపోవటం, తనతో ఉన్నవారు తన గురించి మనసులో ఏమనుకుంటున్నారో తెలియకపోవటం. గతం అనేది వాళ్ళు మర్చిపోయినా కానీ మీరెప్పటికీ మర్చిపోకూడదు. రేపు అనే భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్పి తీరాలి. గుర్తింపు చాలా అవసరం కదా. పడే కష్టానికైనా, ప్రేమించే మనిషి దగ్గరైనా గుర్తింపు లేకుంటే మనిషి అయినా మనసైనా ఉండదేమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.